హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ ది లార్డ్ అందరికీ. మనము పరలోక రాజ్యం వెళ్ళాలంటే మనం ఏం చేయాలి? చాలామందికి ఉండే డౌటు, మనం ఏం చేస్తే పరలోక రాజ్యం వెళ్తాం అనేది ప్రతి ఒక్కరిలో ఒక క్వశ్చన్ మార్క్లా ఉంటుంది. నేను కొన్ని పాయింట్లు చెప్తాను, ఇవి చేస్తే మనం పరలోక రాజ్యం వెళ్తామా లేదని. ఫస్ట్ పాయింట్ వచ్చేసి, మనము తెల్ల బట్టలు వేసుకుంటే పరలోక రాజ్యం వెళ్తామా అంటే ప్రతి ఆదివారం రోజు తెల్ల బట్టలు వేసుకొని ఉంటాం కదా. ఒక్కరోజే వేసుకోవాలా, లేకపోతే వారమంతా వేసుకోవాలా, నెలంతా దేవుని నమ్ముకుంటే జాలీగా తెల్ల బట్టలు వేసుకోవాలా? తెల్ల బట్టలు వేసుకుంటే మనము పరలోకం వెళ్తామా? రెండవ పాయింట్, మనము ప్రతి నెల తప్పకుండా దశమ భాగాలు వేస్తే పరలోక రాజ్యం వెళ్తామా? మూడవ పాయింట్, మనము ప్రతి ఆదివారం యేసుప్రభుని నమ్ముకున్న నుండి ప్రతి ఆదివారము మందిరానికి అందరికంటే ముందుగా క్రమం తప్పకుండా వెళ్తే మనము పరలోక రాజ్యం వెళ్తామా? నాలుగవ పాయింట్, ప్రతి ఆదివారం పాస్టర్లని మన ఇంటికి పిలిపించి అన్నం కూరలు పెడితే వాళ్ళ కడుపులు మనం తృప్తిగా నింపితే మనము పరలోక రాజ్యం వెళ్తామా? ఐదవ పాయింట్, మనము ప్రతిరోజు ప్రార్థన చేస్తే మనం పరలోక రాజ్యం వెళ్తామా? పరలోక రాజ్యానికి అర్హత ఉంటుందా మనం ప్రతిరోజు ప్రార్థన చేస్తే? ఆరవ పాయింట్, మనము ఎక్కువ కానుకలు ఇస్తే మనకు పరలోక రాజ్యం వెళ్ళడానికి అర్హత ఉంటుందా? ఏడవ పాయింట్, మనం చర్చిలో ఎక్కువ పని చేస్తే మనకు పరలోక రాజ్యం దొరుకుతుందా? మనం పరలోక రాజ్యంలో ప్రవేశిస్తామా చర్చిలో ఎక్కువ పని చేస్తే? ఎనిమిదవ పాయింట్, మనం బైబిల్ మొత్తం ప్రతి సంవత్సరం పూర్తి చేస్తే మనం పరలోక రాజ్యం వెళ్తామా? ప్రతి సంవత్సరం ప్రతిరోజు క్రమం తప్పకుండా బైబిల్ చదివితే మనము పరలోక రాజ్యానికి అర్హులం అవుతామా? తొమ్మిదవ పాయింట్, మనము ఉపవాసాలు ఎక్కువగా ఉండి దేవుణ్ణి ప్రార్థిస్తే మనకు పరలోక రాజ్యం దొరుకుతుందా? మనం పరలోక రాజ్యం వెళ్తామా? ప్రతి శుక్రవారం కానీ మిగతా ఏ రోజులలో కానీ ఉపవాసాలు ఎక్కువ ఉండి ప్రార్థన చేస్తే, ఉపవాసాలు ఎక్కువ ఉంటే మన పరలోక రాజ్యం వెళ్ళొచ్చా? మనకు అర్హులం అవుతామా? పదవ పాయింట్, మెయిన్, అసలు దేవుడు ఒక మనిషి పరలోక రాజ్యం వెళ్ళాలి అంటే దేవుడు మన నుంచి ఏమి కోరుకుంటాడు? మన నుంచి దేవుడు ఏది ఆశిస్తాడు? మనము దేవునికి తగిన విధంగా ఏమి చేయాలి? మీరు ఇక వీడియోను మొత్తం చూస్తే వీడియో కింద కామెంట్ చేయండి. ఒక్కొక్క పాయింట్ నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాను. దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానంతో ఒక కొత్త కోణంలో మనం బైబిల్ గురించి, దేవుడు మన పట్ల ఏ ఆసక్తి కలిగి ఉన్నాడు, దేవునికి మనము ఏమి ఇవ్వాలి, ఏ విధంగా దేవుని మనము మహింపరచాలి అనేది స్టెప్ బై స్టెప్గా చెప్పుకుంటా ఈ యొక్క ఛానల్లో ఒక నలుగురికి కొద్దిగా వివేచన ఇవ్వడానికి ఒక కొత్త ఆలోచనతో ఈ యొక్క ఛానల్ స్టార్ట్ చేశాను. నేను మీకు ఏ టాపిక్ పైన కావాలి దీనిలో అనేది మీరు కింద కామెంట్ చేసి నేను తప్పకుండా నెక్స్ట్ వీడియోలో ఆ కామెంట్ చేసిన దాని గురించి దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానంతో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను.